5 సంవత్సరాల మనవాడు తాతయ్యతో ఎలా సమాధానం చెప్తాడో ఇప్పుడే అన్నా. మనవడా, ఓరి మనవడా, ఎక్కడున్నావురా? హాయ్, తాతయ్య వచ్చాడు, తాతయ్య వచ్చాడు. ఏంటి తాతయ్య? మీ అవ్వేదిరా? హాయ్ బాబాయ్, మీ అవ్వేదిరా? అవ్వ చచ్చిపోయింది తాతయ్య. హాయ్ బాబాయ్, ఏందా మాట? అవును తాతయ్య, అన్నం తినేసి మంచం మీద అలా చచ్చిపోయింది తాతయ్య. హాయ్ బాబాయ్, ఏందా మాట? నిజం చెప్పురా. అవును తాతయ్య, నిజం తాతయ్య. హాయ్ బాబాయ్, ఇంత శుభవార్త ఎంత నిదానంగా చెప్తావారా? వేసుకో తిని మారు. ఏమండి? ఏంటండి ఆ హుషారు? ఏమైంది? అదే దయ్యం వచ్చింది, దయ్యం వచ్చింది. ఏంది దయ్యం అండి? ఏమైంది? నువ్వు ఇంకా చావలేదా? నేనెందుకు చేస్తానండి? మీరు చావండి, నేను చావనండి. అది కాదు, మనోడు చెప్పాడు నువ్వు చనిపోయాను. అదే, వాడు నిద్రపోవడానికి చనిపోయాడు అంటాడండి. హాయ్ బాబాయ్. 10 సంవత్సరాల మనవాడు తాతయ్యతో ఏమని సమాధానం చెప్తాడో ఇప్పుడే అన్నా. తాతయ్య, ఏ మనవడా, ఏ ఎక్కడున్నావురా నువ్వు? ఎక్కడున్నావురా రే మనవడా? ఏంటి తాతయ్య? ఏదిరా మీ అవ్వ ఎక్కడుందో కనపడట్లేదే? 10 రూపాయలు ఇస్తే చెప్తాను తాతయ్య. ఏవురా 10 రూపాయలు కావాలి నీకు? అవసరం నీది కదా తాతయ్య, ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు, లేకపోతే వెళ్ళిపోతా చెప్పకుండా. ఊరే ఊరే రోసం బాగుందిరా నీకు. సరే ఇస్తాను చెప్పు, అవసరం నాది కదా, తీసుకో. హాస్పిటల్కి వెళ్ళిన తాతయ్య. ఎందుకురా, ఏం మాయరోగం వచ్చిందిరా? ఇంకో 10 రూపాయలు ఇస్తే చెప్తాను తాతయ్య. మాటకు పది చెట్టు కింద కాస్తున్నాయా డబ్బులు? ఇస్తే ఇవ్వు తాతయ్య, లేకపోతే వెళ్ళిపోతాను. ఒరే నేర్చున్నారు బాగా నువ్వు మాటలు. ముదిరేవరా నువ్వు? 10 రూపాయలు చెప్పు. నేనే రాత్రి కొట్టేశాను తాతయ్య. ఎందుకురా? 10 రూపాయలు అడిగితే ఇలేదా, అందుకే కొట్టేశాను తాతయ్య. 10 రూపాయలు కూడా కొట్టేస్తావురా నువ్వు? అవును తాతయ్య, నువ్వు కూడా ఎగుంటే నిన్ను కూడా కొట్టేద్దాం అనుకున్నాను తాతయ్య, అందుకే రాయి తెచ్చేద్దు. ముదిరేవరా నువ్వు? మీ అబ్బను మించారు. 2 స్నేహితులు ఒక బిల్డింగ్ని చూసి ఒక స్నేహితుడు ఏమంటాడు, దానికి ఇంకో స్నేహితుడు ఏమన్నా సమాధానం చెప్తాడు ఇప్పుడు చూద్దాం. 2 స్నేహితులు వెళ్తుంటారు, పక్క నుంచి బిల్డింగ్ చూస్తారు. అరే మావా, నా లైఫ్లో ఇలాంటి ఇల్లు కట్టాలరా మావా. ఏది మావా, అది చాలా కష్టం మావా, అది ఎలాగైనా కట్టేయాలరా. అది ఎందుకు మావ ఆవేశపడతావు? నీకు ఎలాగో కొడుకు పుట్టున్నాడు కదా, ఇంకో 10 సంవత్సరాలు ఆగు. ఇంకో 10 సంవత్సరాలు అయితే పెద్దోడు అయిపోతాడు కదా నీ కొడుకు. అప్పుడు ఇద్దరు కలిసి బయలుదేరి పని నేర్చుకొని కట్టాడు మావా.